ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ పునరుద్ధాన దినాన్ని దేవుణ్ణి ఆరాధించుటకు ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా దేవుణ్ణి మహిమపరిచాం. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. హల్లెలూయా. ఎంతమంది సంతోషుకున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. పేజీ నెంబర్ 211 పేజీ. ఓకే, అందరు తీసారా? మూడు 14. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. నేను చదువుతా, మీరు ఆలకించండి. నేను చదువుతున్నా. అయితే మీ హృదయములో సహింపవలసిన కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడవద్దు. సత్యమునకు విరోధంగా అబద్ధము ఆడద్దు. ఈరోజు చెప్తున్నా, దేవుడికి కావలసింది అంటే మత్సరంపై అత్యధికమైన విజయం ఈరోజు వాక్యం సెలవిస్తుంది. మన హృదయములో కక్ష మత్సరం పెట్టుకొని మనము ఎంత ఆరాధించినా, ఎంత ప్రార్థన చేసినా, దేవుని వాక్యం చెప్పినా, ఎంత వాక్యం చదివినా, దేవుని దృష్టిలో ఇవి ఉంటే మన ప్రార్థన దేవుడు ఆలకించలేడు. కొంతమంది బాగా మాట్లాడతారు, తీపుగా మాట్లాడతారు. మన ఎదురుగా చాలా మంచిగా, ఎంత మంచి బ్రదర్, ఎంత సిస్టర్ మంచిగా ఉంటారు. కానీ మన కోసం బయటికి వెళ్ళిన తర్వాత వ్యతిరేకంగా చెప్తారు. అది అంటే ఇప్పుడు ఇక్కడ దేవుని వాక్యం ఏడు సెలవిస్తుంది, సత్యమునకు విరోధంగా అబద్ధమాడవద్దు. అంటే మనం ఏదైనా మాట్లాడితే యథార్థంగా మాట్లాడాల. మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడద్దు. ఫ్యాక్ట్నెస్ ఎప్పుడైతే దేవుడికి కావాల్సింది, ఎప్పుడైతే యథార్థంగా మాట్లాడతారో వాళ్ళే దేవుడికి ఇష్టమైన కుమారులు కుమార్తెలు. యథార్థంగా లేకుండా లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒక మాట మాట్లాడితే దేవుడికి నచ్చలేని పని. అందుకని దేవుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు సత్యమే పలుకుతాము కానీ అసత్యము పలకము. అబద్ధాలు రావు. మనం ఏదైనా మాట్లాడితే యథార్థంగా మాట్లాడతాం. అబద్ధం చేసి, మోసాలు చేసి, ఈ తగా చేసి, మనుషులను మోసం చేసి ఇలాంటి వద్దు మనకి. అందుకనే ఈ సత్యము నుంచి విరోధంగా దేవుని ఆత్మ ఏడు పని చేస్తుంది మనలోని. పరిశుద్ధాత్ముడు మనలోని జీవించినప్పుడు మనం ఏదైనా చూడు, ఉదాహరణకి మనుషులకి ఎలాగుందంటే, యథార్థంగా మాట్లాడేదనుకో నమ్మరు, వాళ్ళు నమ్మరు. మోసంగా చూడు, తీటి మాటలు తీయగా మాట్లాడతారు కదా కొంతమంది. దేనికంటే తీయగా మాట్లాడతారు. నువ్వు లేకపోతే నా జీవితం లేదు, నువ్వు లేకపోతే నువ్వే లేదు, ఇలాంటి మాట్లాడతారు కదా. అబద్ధాలు ఆడి, మోసాలు చేసి, తెగా చేసి అలాంటి వాళ్ళు బాగా నమ్ముతారు. ఈ లోకమే మత్సరాన్ని నమ్ముతారు. అంటే అబద్ధాలని, మోసాలని నమ్ముతారు, సత్యాన్ని నమ్మరు. అందుకనే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు యథార్థంగా మాట్లాడతాం కానీ అబద్ధం ఆడము. అబద్ధము ఎవరికి వస్తుంది? లోకములు ఉన్నవారికి వస్తాయి అబద్ధాలు. దేవుడు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నవారికి అబద్ధాలు రావు. ఎందుకు వస్తుంది? మనము ఒకరిని మోసం చేస్తున్నామా? ఒకరిని మనము ఏదైనా తెగ చేస్తున్నామా? దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చూద్దాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1
1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదువుతుందాం. అందరు తీయాలా? పేజీ నెంబర్ 147, 3వ అధ్యాయం 3. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడక 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. మీలో అసూయను కలహమును ఉండగా మీ శరీర సంబంధులై మనుషుల రీతిగా నడుచుకో. మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుషుల రీతిగా నడుచుకుంటున్నారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒక్కడు నేను అపోలో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులై మనుషులు కారా? అపోలో ఎవరు? పౌలు ఎవరు? పరిచారకులే కదా. ఒకరికి ఒకరు ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని అపోలో వాళ్ళు నీరు పోసెను. వృద్ధి కలిగజేసిన వాడు దేవుడే. చాలు. ఈ రోజు నేను చెప్తున్నా, నా అంత టాలెంట్ ఎవరు లేదు, నా అంత సామర్థ్యత ఎవరికి లేదు. ఎప్పుడు కూడా దేవుడి దృష్టిలో ఒకరిని విమర్శించే అసూయ, మత్సరం ఉండకూడదు. ఎప్పుడైనా నాకంటే గొప్ప వ్యక్తులు, నాకంటే బాగా చెప్పేవారు, నాకంటే ఒకరిని హెచ్చించుకోవాలి మనం. ఈరోజు ఎలాగుందంటే, ఒకరు పై లెవెల్కి వెళ్తే నాకంటే నా బ్రదర్, నా అనియ మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటే మనలోనూ ఒక మత్సరం ఉంటుంది. కరెక్ట్ కదా? ఈ అసూయ మనలో ఎప్పుడైతే ఉంటుందో ఎదగనీదు, మన జీవితాన్ని ఎదగనీదు. మీరు ఎందుకంటే ఇప్పుడు ఈ మత్సరంపై అత్యుత్తమైన విజయాన్ని ఒక చిన్న చిట్టుగా చెప్తున్నా. పరిశుద్ధాత్ముడు మనలోని జీవించినప్పుడు, దేవుని ఆత్మ మనలో జీవించినప్పుడు నాకంటే గొప్పవారుగా ఉండాలని కోరుకుంటారు. దేవుడు ఆశ అది. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన 33.5 సంవత్సరాలు, అంటే 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినప్పుడు, నా నామం ఏందో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో నాకంటే గొప్ప కార్యాలు మీ ద్వారా నేను చేస్తానని యేసు ప్రభువే చెప్పాడు. యేసు ప్రభు చనిపోయిన వారిని ముగ్గురు లేపాడు. మీరు నాకంటే గొప్ప కార్యాలు మీ ద్వారా నేను చేస్తానని యేసు ప్రభువే చెప్పాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పకూడదు, ఒకరిని కించపరిచే మాటలు మాట్లాడకూడదు. దేవుడు ఒకరిని హెచ్చిస్తాడు. ప్రభువా నాకంటే గొప్పగా, ఇంకా నాకంటే గొప్పగా ఆశీర్వదించు తండ్రి, దీవించు ప్రభువా అని నువ్వు నీ హృదయంలో ఎప్పుడు అనుకుంటావో దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ మత్సరము, ఈ కక్ష ఎప్పుడైతే ఉంటుందో మనసుని ఎదగనీయదు, జీవితాలని ఎదగనీయదు. నా అన్నయ్య పెద్దోడైపోయాడు, నేనేటి ఈ స్థితిలో ఉన్నాను. ఒక పాస్టరు, అమ్మో ఇంత సంఘం అయిపోయింది, ఆ సంఘము ఇంత 100 మంది వస్తున్నారు, 100 మంది కాదు 10,000 మంది వస్తున్నారు, 10 లక్షల మంది వస్తున్నారు. ఏటి నా సంఘం ఎలాగుంది అంటే, ఎప్పుడు కూడా దేవుని ఆత్మ కలిగిన వారు ఎప్పుడు కూడా ఒకేలాగా నాకంటే గొప్పగా ఎంచుకుంటారు. దేవుని ఆత్మ ఉన్నవారికి తెలుస్తుంది అది.
పరిశుద్ధాత్ముడు మనలోని మత్సరం ఉండదు. యథార్థంగా మాట్లాడతాం, సత్యమే మాట్లాడతాం, కానీ అసత్యము మాట్లాడము. ఇప్పుడు అసత్యం మాట్లాడుతున్నారు, కించపరిచే మాటలు, ఒకరు సహోదరుని మీద ఒకరి మీద ఒకరు చాడీలు, అల్లరి. నేను 2 చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకరి కోసం ఒకరితో మాట్లాడదు. ఒకరి కోసం ఏదైనా నువ్వు చెప్పాలనుకుంటే మంచి చెప్పు, కానీ చెడ్డ సమాచారం ఎప్పుడు చెప్పొద్దు. వాళ్ళు చెడ్డోళ్ళనే నీ కళ్ళెదురుగు నువ్వు చూసావు, వాళ్ళు చెడ్డోలే, నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఒకరిని కించపరిచే మాటలు మాట్లాడుతూ ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పద్దు. నేను చూశాను, నా కళ్ళెదురు చూస్తే. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్ముడు వేషధారణ దేవుడు క్షమించాడు, వేషులనైనా దేవుడు క్షమిస్తాడు. మీరు గమనించాలి, ఇప్పుడు వేషులనైనా దేవుడు క్షమిస్తాడు, కానీ వేషధారణని దేవుడు క్షమించలేడు. వేషంగా వేసుకుంటున్నారు వాళ్ళు. ఏంటంటే మనుషుల మీద కక్ష, అసూయ ఇవన్నీ పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడా? ఎందుకు ఆలకిస్తాడు? నీ హృదయమే దేవుడికి సరైన హృదయం లేదు. ఒక పాస్టర్ గారు బాగా మంచిగా సేవ పరిచర్య బాగా ఉంది, ఈ పాస్టర్ గారికి ఎందుకు ఆ కక్ష? దేవుడు ఎవరికిచ్చిన తలాంతులు, ఎవరికిచ్చిన సామర్థ్యాన్ని బట్టి దేవుడు వాడుకుంటున్నాడు. ఆయన ఎలాగున్నాడు, ఈయన ఎలాగున్నాడు, ఇవొద్దు, ఈ మత్సరం పెట్టుకోవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ఒకేలాగా ఉంటాం. ఈ మత్సరం పెట్టుకొని నువ్వే కిందకి దిగజారిపోతున్నావు, నువ్వే కిందకి వెళ్ళిపోతున్నావు. అంటే దుష్టుడికి అవకాశం నువ్విస్తున్నావు, చీకటికి అవకాశము నువ్విస్తున్నావు. నేను ఒకటి చెప్తున్నా, ఈ 2 చేతులెత్తి ప్రతి శనివారం ఉపవాసం ఉండి, నేను ఈ వాక్యము నేను బోధిస్తున్న ప్రతిరోజు 11:30, 12 అయిపోతుంది వాక్యం బోధించి. అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి ప్రతిరోజు 20 నిమిషాలు 25 నిమిషాలు వాక్యం అందించాలంటే మామూలు విషయం కాదు. ప్రార్థనలోని వాక్యములో ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడి నాకు ఏదైతే బయలుపరుస్తాడు, నా సొంత తెలివితేటలతో సొంత జ్ఞానముతో నేను మాట్లాడట్లేదు. నేను వచ్చిన తర్వాత ప్రభువా దేవుడు ఏదైతే మాట్లాడమంటాడో అదే మాట్లాడతా. నా సొంత తెలివితేటలు మాట్లాడామనుకో అక్కడ మార్పు రాదు, మారు మనసు రాదు. ఒక మనసు మార్చాలంటే నీ తరం కాదు, పరిశుద్ధాత్ముడు ఆ కార్యము జరిగిస్తాడు. దేవుని ఆత్మ ఆ కార్యం జరిగిస్తాడు. ఇది నా శక్తి కాదు, నా బలం కాదు, ఇది దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యం జరిగిస్తాడు దేవుడు. కొంతమంది అనుకుంటారు నా టాలెంట్, నా తలంపులు, నా సామర్థ్యం అనుకుంటే కింద పడిపోతావు. ఇక్కడ దేవుని సామర్థ్యం, దేవుడికే చెందాల ఈ మహిమ. నీకు మాట తాత్పర్యము ఉండొచ్చు, మాట్లాడే వాక్కు శక్తి ఉండొచ్చు. దేవుని ఆత్మ లేకుండా నువ్వు మాట్లాడావా అక్కడ మారు మనసు రాదు. మీరు గమనించారా? జ్ఞానముతో మాట్లాడావా అక్కడ మారు మనసు రాదు. దేవుని ఆత్మ ద్వారా ఎప్పుడైతే మాట్లాడతావో అక్కడ ఒక మనసులో మారు మనసు వస్తుంది. ఈరోజు నేను చెప్తున్నాను, మనసులో ఒకటి బయట ఒకటి నటన. పాస్టర్ గారు ప్రైజ్లార్డ్ పాస్టర్ గారు మీ అంత గొప్ప వాళ్ళు ఎవరు లేరు అని మాట్లాడతారు. కానీ పక్కకు వచ్చి ఆ పాస్టర్ గారు దొంగోడు, ఆ పాస్టర్ గారా వేస్ట్,
ఈ బ్రదరా వేస్టు, ఈ సిస్టరా వేస్టు అంటే దేవుని దృష్టిలోనే నువ్వు లేవు. దేవుని మనసు ఎలాంటిదంటే, దేవుని హృదయం ఎలాంటిదంటే అందరూ రక్షణలోకి రావాలి ప్రభువా. అంత ఘోర పాపివేన ప్రభువా, ఎంత ఘోర పాపివేన ప్రభువా. యేసయ్య తెలియక చేశాడు ప్రభువా, క్షమించయ్యా. క్షమించు ప్రభువా. నువ్వు నీ శత్రువులను క్షమిస్తే దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు. నీ శత్రువులను క్షమించలేదనుకో, నీ పాపాలు క్షమించలేడు. పరలోక ప్రార్థనలో దేవుడు యేసుప్రభువు చెప్తున్నాడు, నీ శత్రువులు నువ్వు క్షమించలేదనుకో, నీ పాపాలు దేవుడు క్షమించలేడు. ఈరోజు నేను చెప్తున్నా, మత్సరంతో ఎప్పుడూ ఉండొద్దు. దేవుని ఆత్మతోని, పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు ఆ ప్రార్థనలో ఉన్నప్పుడే. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ వాక్యం నేను బోధిస్తున్నానంటే దీని వెనకాతల 20 సంవత్సరాల ప్రయాసం ఉంది. ఈరోజు నేను ఈ యూట్యూబ్ ద్వారా నేను ప్రకటిస్తున్నానంటే పరిశుద్ధ ఆత్మ శక్తితో నింపుకున్నప్పుడు, దేవుని ఆత్మ ద్వారా నింపుకున్నప్పుడు, ప్రభువా నీ పాత్రగా నన్ను వాడుకో తండ్రి, నేను కాదయ్యా, నువ్వు మాట్లాడితే అక్కడ ప్రజలు మారుతారు ప్రభువా. యేసయ్యా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా నేను నాకు ఇల్లు కావాలి ప్రభువా, కార్లు కావాలి ప్రభువా, పొలాలు కావాలి ప్రభువా, నేను అడగట్లే ప్రభువా. 1 కోటి ఆత్మలు నాకు కావాలి తండ్రి, 1 కోటి ఆత్మలు నాకు కావాలి తండ్రి. నేను నా ప్రాణం ఉన్నంత వరకు, నా లక్ష్యం ఏంటంటే నా ప్రాణం ఉన్నంత వరకు, ఆఖరి క్షణం వరకు నా యేసు క్రీస్తు కోసమే నేను జీవిస్తాను తప్ప, ఆఖరి క్షణం వరకు నా క్రీస్తు కొరకే నేను జీవిస్తాను తప్ప వేరే వాళ్ళ కొరకు నేను జీవించట్లేదు. 1 కోటి ఆత్మలు నాకు కావాలి తండ్రి, నీ ప్రార్థన చేస్తున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ నాకు ఒక ప్లాట్ఫారం దొరికింది. నాకు యూట్యూబ్ ద్వారా నేను ఒకటి చెప్తున్నాను, నేను ఆస్తులు నేను అడగట్లే ప్రభువా. 1 కోటి ఆత్మలు ఒక దైవ సేవకులు అడిగారంట. రెహాన్ బోంకే గారు ఆఫ్రికా దేశంలోని ఒక గొప్ప దైవజనుడు, ప్రపంచంలోని దగ్గర 2 కోట్ల మంది ఆయన ప్రసంగాల ద్వారా పరిశుద్ధాత్ముడు అలాగా దేవుడు వాడుకున్నాడు. 10 లక్షల మంది ఆత్మలు అడిగితే 2 కోట్ల ఆత్మల దేవుడిచ్చాడు. ఆ భారము, ఆ ప్రార్థన భారముతో ప్రార్థన చేసినప్పుడు ఆ దైవజనుడు మన మధ్యలో లేడు. దేవుడు పిలుచుకున్నారు, నిద్రించాడు. ఆయన రాజ్యంలో దేవుడు తీసుకున్నాడు. ఈ ప్రపంచంలో 2 కోట్ల మంది ప్రజల్ని దేవుళ్ళలోకి నడిపించాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈరోజు నేను అడుగుతున్నాను ప్రభువా, 1 కోటి ఆత్మలు నాకు కావాలి తండ్రి, 1 కోటి ఆత్మలు నాకు కావాలి తండ్రి. యూట్యూబ్ ద్వారా మీరు ఒకటి చెప్తున్నాను, మీరు షేర్ చేయండి. ఈ వాక్యము అనేకులకి షేర్ చేసి సపరేట్ చేసి మీకు దేవుడు మీతో మాట్లాడితే లైక్ చేయండి. నేను ఒకటి చెప్తున్నా, ఈరోజు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. మనము సిద్ధపాటు లేకపోతే, దేవుడు పిలుచుకున్నాడు అనుకో, దేవుడు ఈరోజు నిన్ను పిలుచుకున్నాడు అనుకో, సిద్ధపాటు లేకపోతే ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? నిత్య నరకానికి. మారు మనసు లేకపోతే నరకానికి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మారు మనసు పొందు, మారు మనసు పొందు ప్రభువా. మారు మనసు అంటే నీ పాప జీవితము ప్రభువా, నేను ఇంతవరకు తెలుసో తెలియకో ప్రభువా తప్పులు చేశాను, నన్ను క్షమించయ్యా ప్రభువా, నన్ను కరుణించు తండ్రి. నువ్వు అడుగు, నువ్వెంత ఘోర పాపివైనా దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్న దేవుడు ఈరోజు క్షమిస్తున్నాడు. యేసు ప్రభువు
పరలోకం విడిచి ఈ లోకానికి ఎవరి కోసం వచ్చాడు? నీతిమంతుల కోసం వచ్చాడా, పాపుల కోసం వచ్చాడా? ఆ పరలోకం విడిచి ఈ లోకానికి నీతిమంతుల కొరకు రాలే, పాపుల్ని రక్షించుటకు ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చాడు. అందుకని యేసు ప్రభువు వాక్యము దేవుడు చెప్తున్నాడు. యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, నా ఆత్మని మీరు పొందుకునండి. నా ఆత్మ ఉంది, నా ఆత్మని మీరు పొందుకుంటే నేను ఈ లోకాన్ని జయించాడు కాబట్టి మీరు కూడా జయించే శక్తి నీకు, ఆ సామర్థ్యాన్ని నేను ఇస్తాను. నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఈరోజు నేను చెప్తున్నా, మన జీవితము ముగింపు ఎలాగుండాలంటే దేవునికి మహిమకరంగా ఉండాలా. ఎవరో మాటలు నా మీద నిందలేసిన పర్లే, నేను దేవుని దృష్టిలో మనం యథార్థత లేకపోతే మనం చేసే పని కూడా వేస్టే. మత్సరం పెట్టుకొని నా స్నేహితుడు పైలోకి వెళ్ళిపోయాడు, నా బ్రదర్ పైలోకి వెళ్ళాడు, మంచి పొజిషన్లో ఉన్నారంటే నాకంటే గొప్పవారుగా ఉండాలని ఒకరు యోగ్యులుగా ఎంచుకోమన్నాడు దేవుడు. నేను ఇవన్నిటికీ పరిష్కారం ఒకటే చెప్తున్నా. నేను పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తే నీలోని మత్సరం అనేది ఉండదు. అత్యధికమైన విజయాన్ని యేసు ప్రభువు అనుగ్రహిస్తాడు. ఈరోజు నేను చెప్తున్నా, ప్రార్థన నేను 20 సంవత్సరాలు సాధన చేసినప్పుడు, నేను 2000 యేసు ప్రభుని ప్రభు రక్షకుడిగా 2003లో రక్షకుడిగా నేను పొందాను. 2005లో దేవుని పరిచర్యకి వచ్చాను. ఈ 20 సంవత్సరాలు దేవుడు నలగగొట్టాడు. అవమానాల్లో, నిందల్లో, అనేక రంగాల్లో దేవుడు తీసుకొని సొంత బుద్ధి మీద ఒకసారి ప్రభా కాదయ్యా, యేసయ్యా నన్ను క్షమించయ్యా, ఎన్నోసార్లు ఉపవాసం ఉండి ప్రతి వారానికి ఒకరోజు ఈరోజు కూడా వారానికి ఒకరోజు ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో కనిపెడుతూనే ఉన్నా. 40 రోజులు ఉపవాసం ఉండి 41వ రోజు విశ్వాసం పోతే లోకంలో చేస్తారు. అది చేయొద్దు. దేవుడికి కావాల్సింది యథార్థమైన ప్రార్థన. దేవుడికి కావాల్సింది యథార్థమేగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు. నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, దేవుడు మంచిగా ఆరోగ్యం ఉండాలంటే ఒక్క పూట ఉపవాసం ఉండి నీ గదిలోకి వెళ్ళి, అంటే సంఘంలో ప్రార్థన చేసేది ఒక్కొంతు, కానీ నీ ఇండివిజువల్, నీ వ్యక్తిగత ప్రార్థన ప్రాముఖ్యమైనది. నేను రిక్వెస్ట్ 2 చేతులెత్తి మీకు దండం పెడుతున్నా. సంఘములో ప్రార్థన చేసేది ఒక్కొంతు, నీ వ్యక్తిగత ప్రార్థన వేరు. యేసుప్రభువు చెప్పాడు మత్తయి సువార్తలో, నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయి, మొరపెట్టు. అప్పుడు నా ఆత్మని మీరు పొందుకోవాలి. పరిశుద్ధాత్ముడు విరిగిన నలిగిన హృదయముతో బ్రతిమలాడినప్పుడు, పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి వచ్చినప్పుడు, అప్పుడే నీకు నూతన జీవితం నీకు ప్రసాదిస్తాడు, నూతన ఆలోచన నీకు ఇస్తాడు. అంతవరకు నువ్వు ఉపవాస ప్రార్థన లేకుండా దేవుడు చూసుకుంటాడు, నువ్వు క్రైస్తవుడు పేరు పెట్టుకున్నావు కానీ, డేవిడ్ అనే పేరు పెట్టుకున్నావు కానీ, నువ్వు ఎన్నెన్నో పేర్లు పెట్టుకున్నావు కానీ చచ్చిన శవముతో సమానం. ఎన్ని పేర్లు పెట్టుకున్నా, 20 సంవత్సరాలు యేసు ప్రభువుని నేను బాప్తీసం తీసుకున్నాను అనుకున్నా, నేను ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నా,
నువ్వు ఈ అనుభవంలోకి నీ తండ్రికి నీకు ఆ రిలేషన్ లేకుండా దేవుడితో నువ్వు నడవలేవు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నింపబడతావో దేవుడు నీలోని నివాసం చేస్తాడు. ఆయన నీలోని నివాసం చేసిందే కాక నీలోని శ్రమల్లోనే ఆయన ఉంటాడు, బాధల్లో ఆయన ఉంటాడు, అవమానాల్లో ఆయన ఉంటాడు. అన్ని వేళలో ఆయన మనలో ఉండి ఆయన నడిపిస్తాడు. మనకి అవమానం వచ్చిందా? మనకన్నా ముందు ప్రభుకి అవమానం వస్తుంది. మన మీద ఏదైనా నిందలేసారా? మనకన్నా ముందు ప్రభుకే అవమానం వస్తుంది. నేను ఒకటి చెప్తారా, పరిశుద్ధ ఆత్మ ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళ మీద ఎన్ని నిందలేసినా, ఎన్ని అవమానాలు చెందినా ఒకేలాగా ఉంటారు, బాధపడరు. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు గనుక క్షమించండి ప్రభువా. యేసు ప్రభు ఆ పరలోక ఆ కలువరిలో ఆ సిలువలోని ప్రార్థన చేశాడు కదా, ఆ ప్రార్థన నీ మాటల నుంచి వస్తుంది. తండ్రి మేకులు కొట్టబడే యేసు ప్రభుకి మేకులు కొట్టి కిరీటం రోమేలు చక్రవర్తి కాలంలోని యేసు ప్రభు ఆ సిలువలోని మేకులు కొట్టి సిలువేసి ఆఖరి క్షణాల్లో రక్తపు బొట్టు విడిచినప్పుడు ప్రార్థన చేశాడు ఆ సిలువలోను. ఏ ప్రార్థన చేశాడంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు గనుక క్షమించండి తండ్రి. తండ్రికి ప్రార్థన చేశాడు. నీ ప్రార్థన ఎలాగుంది ఒకసారి? మత్సరంతో ఉన్నావా? కక్షతో ఉన్నావా? ఇంకా వేషధారణంగా ఉన్నావా? ఇంకా జీవితం మారదు. దేవుడు నీకు సమయం ఇస్తున్నాడంటే, ఒకరోజు ఒక దినము మనకి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడంటే, నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు, ఈ సమయం దేవుడు మనకి ఇస్తున్నాడంటే మారు మనసు పొందమని దేవుడు ఇస్తున్నాడు. ఈ సమయం నీ జీవితం మార్చుకో. యేసు ప్రభు నీ జీవితంలోకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. తలుపు తీయట్లే. మీ ఇంట్లోకి రావాలంటే మీ అనుమతి లేకుండా నేను రాలేను. వస్తానా? విజయ్ గారు, మీ ఇంటికి నేను రావాలంటే తలుపు కొట్టాలా? నేను తలుపు కొట్టాను. కొట్టిన తర్వాత మీరు తలుపు తీయపోతే నేను ఏం చేయలేను. మీరు తలుపు తీసి మీరు ఆహ్వానం అంటే మీ ఇంట్లోకి ఆహ్వానిస్తే నేను రాగలుగుతాను. కరెక్ట్ కదా? ఎంత రోజు దేవుడు తలుపు కొడుతూనే ఉన్నాడు నీ హృదయంతో, రోజు కొడుతూనే ఉన్నాడు, కానీ తలుపు తీయట్లే. నీ హృదయం తలుపు తీయట్లే. యేసు ప్రభు నీ జీవితంలోకి రావాలని రెడీగా ఉన్నాడు. నీ జీవితంలోకి వస్తే నేను నూతనంగా మార్చేస్తాను, నిన్ను నూతన జీవితం ఇస్తానని దేవుని వాక్యం చాలుతుంది. నేను అనుకున్నా, ప్రభువా రోజుకి నేను 20 సిగరెట్లు తాగేవాడిని. 20 హీరోకి లక్షణాలు ఏంటున్నాయి? 20 సిగరెట్లు తాగేవాడిని. రింగు రోజుకి ఆ సిగరెట్ లేకపోతే నేను ఉండేవాడిని కాదు. నేను చెప్తున్నా, నా జీవితాన్ని మార్చాడు యేసు ప్రభు. ఒకరి కోసం నేను చెప్పట్లే, ఒకరి కోసం నేను మాట్లాడట్లే. మందు తాగేవాడిని, సిగరెట్టు, కైని, గుటక, లేని అలవాట్లు, అనేక చెడు వ్యసనానికి బానిసైపోయి నేను. ఎప్పుడైతే ప్రభువా ఉపవాసం ఉండి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేశాను, ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడుగయ్యా, నన్ను క్షమించు తండ్రి. ఎప్పుడైతే ఈ ఉపవాసం ఉండి ప్రార్థన చేశానో, ఈ సాధన చేస్తున్నానో, ఈ సాధన ఈ 2000
3 సంవత్సరాల నుంచి 2003 సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నాను. వారానికి ఒకరోజు ఉపవాసం ఉండి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్న, సాధన చేసి 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 ఇప్పుడు ఈ వాక్యం, ఈ బైబిల్ పట్టుకొని బోధిస్తున్నానంటే నా గొప్పతనం కాదు. ఇది ఒక రోజుతోని రాలేదు. ఈ ప్రయాసము ఒక రోజుతోని నేను ఇక్కడ బోధించట్లే. దీని వెనకాతల 20 సంవత్సరాలు సాధన చేసి 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 దేవుడితో ఆ రిలేషన్తో ఉండి 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 ప్రభుతో నీ నడుస్తూ 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 పరిశుద్ధాత్ముడు నాలో ఉండి నడిపిస్తూ నడిపిస్తూ సర్వసత్యములోకి నడిపిస్తున్నాడు. సాధన చేయాలి కదా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు సాధన చేయకుండా ప్రభువా దేవుడు ఎక్కడున్నాడు, అసలు దేవుడు ఉన్నాడా, కనీసం దేవుడి సన్నిధానంలో నేను ఒకటి చెప్తున్నా, 5 నిమిషాలు 2 నిమిషాల ప్రార్థనలు వేషధారుల ప్రార్థనలు అవి. ఇవన్నీ వద్దు. వేషధారుల ప్రార్థనలో ఏదో చూడు లాటరీ తీస్తారు కదా, బైబిల్ ఇలా తీసుకొని, ఈ బైబిల్ తీసుకొని ఈరోజు వాక్యం సెలవిస్తుంది, నిన్ను ఆశీర్వదిస్తాను, ఈ దినము నుంచి నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాను, వాక్యం ఆశీర్వదిస్తాను. ఇలాంటి పిట్ట కథలు వాక్యాలు వద్దు. రోజు సాధన చెయ్యాలా. యేసుప్రభు ఈ సంఘం ఎందుకు ఇచ్చాడు? యేసుప్రభు రక్తమిచ్చి కొనుక్కున్నాడు ఈ సంఘాన్ని. ఆయన రక్తమిచ్చి సంఘాన్ని కొనుక్కున్నాడు. ఇది నాది కాదు ఈ సంఘం, ఆ ప్రభువే ఈ సంఘాన్ని కడుతున్నాడు. నా దేవుడు ఏది చెప్పమంటే అదే చెప్తున్నా, ఏది వద్దంట అదే వద్దంట. నేను ఒకటే చెప్తున్నా, మనము వస్త్రముతోని నటన చెయ్యదు. ఈ నటన దేవుడి దృష్టిలో యథార్థత ఉండదు. నేను ఒకటి చెప్తున్నా, మనం ఏదైనా మాట్లాడితే యథార్థంగా మాట్లాడాలా. మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడద్దు. నేను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదైనా మాట్లాడితే స్ట్రైట్గా మాట్లాడతా. మనసులో ఒకటి పెట్టుకోను, బయట ఒకటి పెట్టుకోను. అది తిట్టినా పర్లేదు, కొట్టినా పర్లేదు. నేను ఒకటి చెప్తా, దేవుడి దృష్టిలో నీ పేరు లేకపోతే, జీవ గ్రంథం యందు నీ పేరు లేకపోతే మన ప్రయాసం అంత వ్యర్థమవుతుంది. కరెక్టే కదా. 20 సంవత్సరాలు నమ్ముకున్నానయ్యా ప్రభువుని, తీసుకున్నానయ్యా. 20 సంవత్సరాలు నమ్ముకున్నాడంట ప్రభువుని. నమ్ముకున్నా మంచిదే, నేను కాదనట్లే. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, మీరు గమనించారు. పిల్లల్ని 1వ క్లాసు మొదటిగా రక్షణ పొందాడు. 1వ క్లాస్కి వెళ్ళిన తర్వాత 2వ క్లాస్కి వెళ్తాడా వెళ్ళడా? విద్య ఒక స్టెప్ వేసిన తర్వాత రెండో క్లాస్కి వెళ్తాడు, 3వ క్లాస్కి వెళ్తాడు, 4వ క్లాస్కి వెళ్ళాలా. మన ఆత్మీయ జీవితం కూడా రక్షణ దేవుడిచ్చాడు. ఈ రక్షణని నువ్వు కాపాడుకోవాలి కదా. దేవుడు నీకు నాకు రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణని నువ్వు కాపాడుకోలే వద్దా? కాపాడుకోవాలంటే సాధన చేయాలా. ప్రార్థన చేయకుండా ఎప్పుడు 24 గంటలు టీవీలు పెట్టుకొని వ్యర్థమైన వాటి మీద మనసు ఉంచుకొని, ఆదివారం వస్తాడు పాస్టర్ గారే చెప్తాడులే వాక్యం, ప్రార్థన లేదు, వాక్యం లేదు, ధ్యానం లేదు, పరిశుద్ధాత్మ నడిపింపు లేదు, పరిశుద్ధాత్మ సావాస్యం లేదు. ఇవన్నీ లేకుండా దేవుడు నాకు సాయం చేయలేదు, నా దేవుడు నాకు సాయం చేయలేదు. నీకు ముందు మారుమనసే లేదు జీవితానికి. నేను ఒక్కడే చెప్తున్నా, దేవుడు నమ్ముకున్న వారికి, ఆయన ఇష్టలుగా నమ్ముకున్న వారికి ఎక్కడైనా కరువు ఉంటుంది. కానీ ఆయన నమ్ముకున్న బిడ్డలకి, వాళ్ళ కుటుంబంలో కానీ సమృద్ధిలోకి దేవుడు అనుగ్రహిస్తాడు. పేదరికము ఉంచడు దేవుడు, పేదరికము ఉంచడు. కొన్ని స్థితులు గతులు, కొన్ని దేవుడు కొన్ని పరీక్షలు ఉంటాయి.
ఈ పరీక్షల్లో నువ్వు గెలాలా. అవమానాలు, యేసుప్రభుకి శ్రమ వచ్చిందా లేదా? శ్రమ అనుభవించడం లేదా? మనకు కూడా శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. అంటే ఆయనలో పాలిభాగస్తులు అవ్వాలొద్దా? అవ్వాలొద్దా? ఇప్పుడు ప్రసంగాలు అలాగున్నాయంటే, దేవుడు నిశ్చయంగా నిన్ను దీవిస్తున్నాడు, దేవుడు నిశ్చయంగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ శ్రమలన్నీ విడుదల చేస్తున్నాడు. ఈ ప్రసంగాలు వద్దు. ఫస్ట్ మనసులో మారు మనసే లేదు, యేసుప్రభు నీ జీవితంలోకి రాలేదు, దేవుడు ఆశీర్వదిస్తాడా? దేవుడు దీవిస్తాడా? అన్ని జనులాగే ఉంటారు. అన్ని జనులకి దేవుడు ఆశీర్వదించలేదా? మేడల్లో మెద్దలు ఇవ్వలేదా? లోకంలో ఉన్నవారికి లేదా? ఉన్నాయి లేదా? లోకంలో ఉన్నవారికి అన్ని ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, డబ్బు ఉంది, కోట్లు ఉన్నాయి. కానీ లోకంలో ఉన్న వారికి మనకి తేడా ఏంటంటే చెప్తున్నా, వాళ్ళు మరణిస్తే రక్షణ లేదు, వాళ్ళకి నరకానికి వెళ్తారు. మనం మరణిస్తే నిత్య జీవం మనం వెళ్తాం. లోకములో ఉన్న వాటిని అలాగని దేవుడు నిన్ను విడిచి పెట్టలే, నిన్ను విడిచిపెట్టలే. నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ ట్రైనింగ్లో పాస్ అవ్వాలా. అబ్రహాముని పిలుచుకున్నాడు, అబ్రహాము పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాంకు ముందే చెప్పాడు వాగ్దానాన్ని, నేను ఇసుక రేణువలే నీ ద్వారా సంతానాన్ని అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేశాడు. అన్ని విషయాలను నేను దీవిస్తానని వాగ్దానం చేశాడు అబ్రహాంని. వాగ్దానం చేసిన 75 సంవత్సరాలు వాగ్దానం చేశాడు. 100 సంవత్సరాలకి ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. 25 సంవత్సరాలు ఆ పీరియడ్ పరీక్షించాడు. ఆఖరికి ప్రభు కూడా పరీక్ష పెట్టాడు అబ్రహాంకి. 100 సంవత్సరాలకు ఒక కుమారుడు ఇస్తే, నీ కుమారుడు నాకు బలి కావాలి ప్రభు అడిగాడు. ఒకే ఒక కుమారుడు ఇచ్చాడు, 2 ముగ్గురు ఇవ్వలే. నీ కుమారుడు నాకు బలి కావాలన్నాడు, ప్రభువే అడిగాడు. అడిగేటప్పుడు ప్రభువా నీ చిత్తం ప్రభువా అని అబ్రహాము ఆయన మాటకి ఆటంకపరచలే, దేవుడు మాటకి లోబడాడు. లోబడితే ఆయన అనుకున్నాడు, మరణం నుంచి ఎండిపోయిన ఎముకలతో సహా నా దేవుడు జీవము గల దేవుడు, నా దేవుడు ఎండిపోయిన ఎముకలతో సహా జీవమిచ్చే దేవుడు నా దేవుడు. ఒకటే మాట నమ్మాడు అబ్రహాం. అతనికి నీతిమంతుడిగా తీర్చిపడ్డాడు దేవుడు. ఈరోజు విశ్వాసులకి తండ్రి అబ్రహాం. ఈరోజు నేను చెప్తున్నా, అబ్రహాం ముందునే దేవుడు దీవించలే. ఈ పరీక్షల ద్వారా అన్నిట్లోనే విజయము చేసుకుని వచ్చినప్పుడు ఎలాగా ఈ భూలోకములో ఎంతగా హెచ్చించాడంటే అబ్రహాంని, ఈ భూలోకములో ఎవరికి లేదు అంత ధనము, అంత ఐశ్వర్యము. దేవుడు అంతగా హెచ్చించాడు అబ్రహాంని. మనల్ని కూడా, మన ప్రభు నమ్ముకున్న బిడ్డల్ని దేవుడు విడిచిపెట్టడు, పేదరికము ఉంచడు. ఆ వాగ్దానాలు, అబ్రహాంకి ఇచ్చిన ప్రతి వాగ్దానము మన పట్ల నెరవేరుస్తాడు ఆయన. ఇప్పుడు మత్సరము, కక్ష ఇవన్నీ ఉంటే వాగ్దానం నెరవేరుతుందా? నెరవేరుతుందా? మారు మనసే లేదు. నా దేవుడు నాకేం సాయం చేయట్లేదు, దేవుడు ఉన్నాడా లేడా? ఇదో క్వశ్చన్లు, గుసగుసలు. అసలు దేవుడు ఉన్నాడా? ఏది ఈ కష్టాలు? కష్టం వచ్చినప్పుడు అనుభవించాలి. అది
కష్టం వచ్చింది, నింద వచ్చింది. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడతామో, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నింపబడతామో ఆ బేషని దేవుడు అలా నడిపిస్తాడు. దేవుడు కృంగదీయుడు. శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో పాలి భాగస్తులు అవుతాం మనం. కృంగదీయుడు. ఈ అనుభవం ఉందా? క్రైస్తు అనే యేసు ప్రభువు నమ్ముకున్న బిడ్డలకి ఈ అనుభవంలో ఉన్నాయా? నేను ఒకటి చెప్తున్నా, ప్రపంచంలోని అత్యధికంగా క్రైస్తవులే ఉన్నారు. 400 కోట్ల ప్రజల పైన ఉన్నారు. అందరికీ మారు మనసు ఉందా? అందరికి ఉందా? 100లోని 2% కనిపిస్తున్నారు మారు మనసు కలిగి దేవుడితో, దేవుని ఆత్మ శక్తితో నడుస్తున్నారు. ఈ 98% మారు మనసే లేదు. పేరుకి క్రైస్తవులుగా ఉన్నారు కానీ జీవము లేదు. పేరుకున్నారు, పరిశుద్ధాత్మ నడిపింపు లేదు, దేవుడు అనుభవం లేదు. ఈరోజు నేను చెప్తున్నా, ప్రార్థన, వాక్యము, ఈ సాధన చేయాలి. ఫస్ట్ ఒక రోజుతో రాదు సాధన. రోజు టైలరింగ్ కుట్టే కొలది స్పీడ్ అవుతుందా అవదులేదా? ఫస్ట్లోనే ఎంత టైలరింగ్ నేర్చుకున్నప్పుడు స్లోగా టక్కటక్కడ అర్థం అవ్వదే కాదు, స్లోగా నేర్చుకుంటాం. తర్వాత ఈ టైలరింగ్ సాధన చేసే కొలది చాలా స్పీడ్ కొడతాం. స్పీడ్గా ఆ ట్రైనింగ్ అయ్యే కొలది స్పీడ్గా కొడతాం. అలాగే భక్తి కూడా దేవుడు భక్తి ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మని పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఫస్ట్ థింగ్ మారు మనసు పొంది ఉపవాసం ఉండి నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రాష్ట్రమందు నీ తండ్రికి మొరపెట్టు. విరిగిన నలిగిన హృదయంతో అడుగు. మొట్టమొదటిగా నువ్వు ఏది అడుగుతావు? ప్రభా నాకు ఇల్లు కావాలి, ఈ స్థలం కావాలి, అడగద్దు. ప్రభా నీ ఆత్మతో నన్ను నింపు తండ్రి, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు తండ్రి, నీ ఆత్మతో నింపు తండ్రి, నువ్వు అడుగు. అప్పుడు దేవుని ఆత్మ నీలోకి వచ్చినప్పుడు అప్పుడు నీలోని ఆ సంబంధం కలిగి ఉంటాడు. అప్పుడు ఏ పని చేయాలో దేవుడు చెప్తాడు, ఎక్కడికి వెళ్ళాలో దేవుడు చెప్తాడు, ఎవరితో ఎలా మాట్లాడాలో దేవుడు చెప్తాడు. శ్రమల్లో ఆయన ఉంటాడు, నిందల్లో ఆయన ఉంటాడు, అవమానాల్లో ఆయన ఉంటాడు, అన్ని రంగాల్లో ఆయన ఉంటాడు. ఈ అనుభవం ఉందా? ఈ అనుభవం ఉందా? ప్రతి క్రైస్తవుడికి ఈ అనుభవంలోకి ఉందా? ఆదివారం వస్తుంది, వాక్యం చదువుతాడు, ఆ మోషే కోసం చెప్తాడు, ఆ యేషేపు కోసం చెప్తాడు. అసలు పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్నప్పుడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు నజరేయుడైన యేసుక్రీస్తు మన జీవితంలోకి రావాలని ఆయన రెడీగా ఉన్నాడు. నువ్వు ఆహ్వానించట్లే. ఈరోజు నేను చెప్తున్నా, ఈ అనుభవంలోకి ఎప్పుడైతే వస్తారో ప్రతి క్రైస్తవుడు అప్పుడు సంపూర్ణంగా పరిశుద్ధాత్ముడు నిన్ను ఆయన పోలికలోకి చెక్కబడతాం. క్రీస్తు పోలికలోకి చెక్కబడతాం మనం దినదినము. ఎప్పుడు వస్తుంది? ఈ అనుభవంలోకి రావాలా? రక్షణ ఇచ్చాడు దేవుడు మీకు నాకు. ఇప్పుడు ఈరోజు నేను ఇలా కూర్చుని ఇలా మాట్లాడుతున్నాను, రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణని నువ్వు కాపాడుకోవాలి కదా. ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మొక్కేసాము, ఎరువేసాము, నీళ్ళేసాము, విత్తనం వేసాము, మొలకొచ్చింది, ఎరువేసాము, పెద్ద మొక్క అయింది. దానికి అగ్ని కంచె కట్టాలి. మనం కంచె కట్టాలి వద్దా?
ఆ మొక్కలతో పాటు పనికిరాని మొక్కలు ఎదుగుతుంటాయి. అంటే నీ జీవితంలో పనికిరాని వాళ్ళు నీతో సహవాసం ఉంటారు. ఏరి బయటపడేయాలా, దేవుని వాక్యముతో అంటుకట్టబడాలా, క్రీస్తుతో అంటుకట్టబడాలా. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో దినదినము ఈ సాధన చేసే కొలది క్రీస్తు పోలికలోకి చెక్కబడుతుంటాము. ఇంకా నీలోని మత్సరం అనేది ఉండదు. అత్యతమైన విజయాన్ని, నాకంటే నా ఫ్రెండ్ గొప్పవాడయ్యాడా, ఇంకా అవ్వాలి ప్రభువా, నాకంటే గొప్పగా ప్రసంగం చేస్తున్నాడా, నాకంటే గొప్పగా ప్రసంగం చేయాలి, అతను నాకంటే గొప్పగా సేవ చేయాలి ప్రభువా ఆ దైవజనుడు, నాకంటే మా ఫ్రెండ్ ఇంకా గొప్పగా. ఈ ఆలోచనలు ఎవరిది? దేవుని మనసు. ఈ మనసు ఉందా నీకు? యేసయ్య మనసు ఉందా? ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధ ఆత్ముడు మనలోకి వచ్చినప్పుడు క్రీస్తు మనసు మనలోకి వస్తుంది. కరెక్టే కదా? ఈ అనుభవంలోకి లేకపోతే 10 సంవత్సరాలు బాప్తీసం తీసుకున్నా చచ్చిన వారిగే ఉంటావు, 20 సంవత్సరాలు బాప్తీసం తీసుకున్నా చచ్చిన వారిగే ఉంటావు. నాకు తెలుసయ్యా 30 సంవత్సరాల నుంచి. ఏడు తెలుసు? లోతైన అనుభవంలోకి వెళ్ళాల ప్రభువులో. అప్పుడే క్రీస్తుతో అంటుకట్టబడినప్పుడే దినదినము. అందుకనే వారానికి ఒకరోజు ఉపవాసం ఉండి వాక్యము ప్రార్థన పరిశుద్ధాత్మ శక్తితో నింపుకున్నప్పుడు, ఈ రాత్రి నేను ఒకటి చెప్తున్నా, ఈ అనుములోకి ఎప్పుడైతే నడిపిస్తాడో నీలోని ఆ మత్సరము నుంచి అత్యతమైన విజయాన్ని యేసుక్రీస్తు మనకి అనుగ్రహించాడు. ఒకరు గొప్పవాళ్ళు అవుతున్నారంటే ప్రభు నాకంటే ఇంకా గొప్పగా అవ్వాలని ఈ మనసు అనేది ఎవరి మనసు? క్రీస్తు అనే మనస్సు, యేసయ్య మనస్సు, దేవుడి మనస్సు మనకి అనుగ్రహిస్తాడు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికే స్తోత్రాలు తండ్రి, యేసయ్యానికే స్తోత్రాలు తండ్రి. ఏ స్థితిలో ఉన్నావు ఈరోజు? ఇంకా నువ్వు మారు మనసు లేకపోతే అడుగు, ఉపవాసం ఉండి నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి. ప్రభా నన్ను క్షమించయ్యా, నీకు ఆయాసకరమైనది నాలో ఏదైనా ఉంటే నన్ను క్షమించు ప్రభా. నీ రక్తంతో నన్ను కడుగు ప్రభా, నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడుగు ప్రభా, నీ పరిశుద్ధమైన రక్తంతో నన్ను కడుగు ప్రభా. ఎంత ఘోర పాపిమైన దేవుడు ఈరోజు క్షమిస్తున్నాడు. సరి చేసుకో. దేవుడు సమయం ఇస్తున్నాడంటే మారు మనసు పొందు. నీ రక్తంతో నన్ను కడుగయ్యా, నీ ఆత్మతో నింపు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు ప్రభువా. యేసయ్యా యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వీళ్ళందరూ తండ్రి ప్రభువా నీ వాక్యాన్ని ఆ హృదయాల్లో నూరంతలుగా ఫలించేలాగా అనుగ్రహించి, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ మీద ఈ వాక్యాన్ని నూరంతలుగా ఫలించేలాగా కృప చూపించయ్యా తండ్రి. నీ ఆత్మతో ప్రభువా సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ మీద నీ పరిశుద్ధ ఆత్మ శక్తితో నింపు తండ్రి. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో ప్రభువా అనందరి మీదకి నీ పరిశుద్ధ ఆత్మ శక్తితో నింపు ప్రభువా, నీ కృపతో నింపు తండ్రి. యేసయ్యా ఏ అక్కర్లతో బాధపడుతున్నారో ప్రభు, అప్పులతో బాధపడుతున్నారయ్యా, రోగంతో బాధపడుతున్నారయ్యా, నీ గాయాల బదులు సంపూర్ణ స్వస్థత దయచే ప్రభువా, అప్పులన్నీ తీర్చ ప్రభువా తండ్రి. ఎవరికి లేని సమస్యలతో బాధపడుతున్న నీ బిడ్డలు తండ్రి, అవన్నీ సమస్యల నుంచి విడిపించు ప్రభువా, కనికరించు ప్రభువా, కరుణించు ప్రభువా. సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా, రాలేని బిడ్డలు కూడా దీవించి ఆశ్రదించి, ఎందుకు నిమిత్తం రాలేదు నీ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. కాపాడి రక్షించి కాపాడి వచ్చిన బిడ్డలు ప్రతి బిడ్డని, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డని నిశ్చయంగా అబ్రహాముకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము తండ్రి వచ్చిన ప్రతి బిడ్డ మీద
నిశ్చయంగా ఆశీర్వదిస్తున్నాను, నూరంతలుగా దీవించునుగాక. ప్రభా, యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా నిశ్చయంగా నూరంతలుగా దీవించి ఆశీర్వదించయ్యా. ఈ చిన్న ప్రార్థన ఆలకించినందుకు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ నిన్ను సమావేశము మనకి సకల పరిశుద్ధులకి, దేవుని సంఘానికి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరికీ దేవుని కృప తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.